వాట్సాప్ గాయస్ ఎట్లున్నారు అందరూ. సో ఈరోజు మన హైదరాబాద్లో మీటప్ ఉందన్నమాట డెకెత్లాన్ దగ్గర. ఎవరో కాదు మన ఈశ్వర్ బోరే గారు, తెలుసు కదా, ఐసిఎన్ ఛాంపియన్, నా స్టూడెంట్. సో నేను ఎగ్జైటెడ్గా ఉన్నా వాని ఎంతమంది కలవడానికి వస్తారు. అండ్ ఆల్సో నిన్ననే వాళ్ళ పేరెంట్స్ సర్ప్రైజింగ్ వచ్చినారనమాట నిజామాబాద్ నుంచి వానికి కేక్ కట్ చేయించడానికి. ఎందుకంటే మొన్న వానికి 100K ఫాలోవర్స్ అయినారు కదా. అట్లనే ఇప్పుడు మనము మీటప్కి వెళ్ళే ముందు ఫస్ట్ జిమ్కి వెళ్ళబోతున్నాం అనమాట. ఆడ నవీన్ గోల్డెన్ బాయ్, ఫిట్ వాత్సవ్, ఈశ్వర్ బోలే గారు, మళ్ళీ నెల్లూరు నుంచి కూడా మావాడు ఒకటి వస్తుండు అల్లావుద్దీన్ అని చెప్పిచ్చేసి. వాడికి స్టైల్గా అల్లావుద్దీన్ అంటే బాగుంటుందని అల్లు అని పెట్టుకుండు. సో ఇప్పుడు వాడు నెల్లూరు నుంచి వచ్చింది అనమాట. నేను నెల్లూరు పోయినప్పుడు చాలా మంచిగా రిసీవ్ చేసుకుండు. సో ఇప్పుడు వచ్చేసి మనము జిమ్లో కలుద్దాం. జిమ్కి రాగానే మొత్తానికైతే హ్యాక్ స్క్వాడ్స్ కొట్టేసిన. ఒకవేళ బార్బెల్ స్క్వాడ్ కొట్టకపోతే మీరు హ్యాక్ స్క్వాడ్ కొట్టండి. అండ్ ఆల్సో తర్వాత ఒకసారి బార్బెల్ స్క్వాడ్ కూడా ట్రై చేసిన అనమాట. నాకు హిప్ మొబిలిటీ సరిగ్గా లేదు, అయినా ట్రై చేసినాను. తర్వాత లెగ్ ఎక్స్టెన్షన్ కొట్టేసిన ఒక 3 సెట్లు. తర్వాత ఈరోజు ఇక వీళ్ళని చూసి నేను కూడా ఒకసారి డెడ్ లిఫ్ట్ ట్రై చేసిన. సో ఫైనల్లీ మన తేజ వచ్చిందనమాట, నా క్లయింట్. సో వీని చూసి కొన్నిసార్లు నేను లైక్ అరే మస్తు అనిపిస్తుంది. ఎందుకంటే వీడు కానీ గౌరవ్ గారు కానీ వాళ్ళ ఇల్లు వదిలిపెట్టి వచ్చినారు వీడికి హైదరాబాద్కి. వాళ్ళు ఈడేమో బెంగళూరులో ఉంటాడు. బెంగళూరులో ఉండి కుకింగ్ చేసుకుంటాడు, జాబ్ చేస్తాడు, మళ్ళీ ఇంటి పని అన్నీ చేసుకుంటాడు. మళ్ళీ ఒక్కరోజు డైట్ మిస్ అయ్యాడు. ఏమైనా చీట్ మీల్ తినాలన్నా నన్ను అడుగుతాడు, అన్న ఈ చీట్ మీల్ తినాలా అని. సో నేను 2 ఇయర్స్లో చూసిన ప్రోగ్రెస్ ఏంటంటే నెక్స్ట్ లెవెల్. అరే ఇప్పుడు నీ పిఆర్ ఎంతరా? డబుల్ ప్రెస్ ఎంత కొడతావు? 50 కదా? ఈచ్ 50 ఆల్మోస్ట్ 9 reps వస్తాయి. అమ్మా, మనం స్టార్ట్ చేసినప్పుడు ఎంత? స్టార్ట్ చేసినప్పుడు లైక్ 25 or 20 kgs. 25 నుంచి 50కి వచ్చిండు. నేను ఇంకా 30-35లోనే ఉన్నా. సో చాలా డిసిప్లిన్ అనమాట. వీడు గౌరవ్ అసలు ఎట్లా అంటే ఒక్క మీల్ మిస్ చేయరు. నేను అనిపిస్తుంది అరే నేను ఇంట్లోనే ఉంటున్నా, వీళ్ళేమో ఇల్లు వదులుకున్నారు, కుకింగ్ చేసుకుంటారు, జాబ్కి పోతారు, ఇంటి పని చేసుకుంటారు, మళ్ళీ వాష్ చేసుకుంటారు, అన్నీ చేసుకుంటారు. సో లైక్ ఇట్లాంటి వాళ్ళు కూడా ఎట్లా అంటే మనోడు నెక్స్ట్ డిసెంబర్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు అనమాట. మీరు అందరూ కూడా ఒకసారి తేజాని విష్ చేయండి. అండ్ ఆల్సో మన అల్లుగాడు, వాత్సవ్, మన నవీన్ గారు కూడా వస్తున్నారనమాట. సో వాళ్ళు రాగానే వాళ్ళని కూడా చూపించేస్తాం. అండ్ ఆల్సో మన పవన్ కూడా వచ్చేసినాడు అనమాట. మన ఎంటైర్ తెలుగు ఫిట్నెస్లోనే అందగాడు. మనోనికి పోరీల ఫాలోయింగ్ ఎక్కువ ఉందనమాట. పోరోల కామెంట్లు అరే నీకేంద్రా పవన్ ఒక్క పోరోని కామెంట్ కనబడదు, మొత్తం పోరీలే ఉంటారు ఏంద్రా ఆయన. అరే కొందరు పోరీలని మా వాళ్ళకు కూడా వదిలేసారు అబ్బాయి, అందరినీ నువ్వే తీసుకోకు. సో మన పవన్ తెలుసు కదా, పవన్ ఎట్లా అంటే నాకు పవన్లో నచ్చింది ఏంటంటే సో బయటకు వెళ్ళి ఛాలెంజెస్ పెడతాడు. బ్రో మీరు పుషప్స్ కొట్టండి, 1000 ఛాలెంజ్, 2000 ఛాలెంజ్, రాడ్ డివన్ ఛాలెంజ్. సో అట్లా ఫస్ట్ తెలుగులో స్టార్ట్ చేసింది పవనే అనమాట. సో నెక్స్ట్ నేను పవన్ కలిసి ఒక ఈవెంట్ చేయబోతున్నాము. సో మోస్ట్ పులప్స్, మోస్ట్ పుషప్స్, మోస్ట్ స్క్వాట్స్ ఎవరైతే కొడతారో వాళ్ళకి 30,000, 20,000, 10,000 క్యాష్ ప్రైజ్ అయితే మేము అనౌన్స్ చేయబోతున్నాం. ఎప్పుడు పెడదాం పవన్? whenever we are ready. అండ్ మీరు కామెంట్ చేయండి. సో మేము ఈవెంట్ కండక్ట్ చేయడానికి సో డేట్ అనేది ఫిక్స్ చేస్తాం. మీరే కామెంట్ చేయండి ఒక డేట్, మేము ఆ డేట్కి ఫిక్స్ చేసేస్తాం అనమాట. సో ప్లేస్ ఇదర్ లైక్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అని ఏదైనా ఒకటే. సో జస్ట్ ఇదేంటంటే కొత్త పౌరులని మోటివేట్ చేయడానికి. సో పవన్ నీ ఛానల్ పేరు? ఫిట్ ఇండియా 111. ఫిట్ ఇండియా 111ని ఫాలో అయిపోండి. అండ్ ఫైనల్లీ మన అల్లుబాయ్ వచ్చేసిండు నెల్లూరు నుంచి. మొత్తం ఇక ర్యాంప్ ఆడిస్తుండు. బాయ్ స్కిన్ టోన్ జర మంచిగా అయిపోయింది అప్పటికిప్పటికి. అండ్ ఆల్సో తెలుసు కదా మన వాట్సాప్ బాయ్ డెడ్ లిఫ్ట్, స్క్వాట్, బెంచ్ ప్రెస్. అండ్ మన అల్లు ఏమో ఇక మొత్తం సైన్స్ అనుకోండి. సో ఈరోజు ఎట్లా అంటే ఈరోజు మీరు ఏమేమి వర్కౌట్ చేస్తున్నారు? ఆర్మ్సా? నువ్వు చెస్ట్ ఆల్రెడీ ఉంది, ఇంకెందుకు చేస్తున్నావు? అండ్ మన పవన్ ఏడి, అండ్ మీకు పవన్ కూడా ఇంటర్వ్యూ చేస్తా. పవన్ తెలుసా నీకు? ఫిట్ ఇండియా పవన్. సో లెక్కల్స్ కొడదాము. చాలామంది జిమ్లో ఈ సీటెడ్ లెక్కలు అనేది ఉండదు. మీ జిమ్ ఓనర్కి చెప్పండి ఇది ఒకటి తెప్పిమని, చాలా బెటర్ ఉంటుంది మీకు. సో హ్యామ్ స్ట్రింగ్ని మనం లెంత్ అండ్ పొజిషన్లో ట్రైన్ చేసుకోవచ్చు. రైట్, మొత్తానికి ఈశ్వర్ గారు అయితే రిచ్ అయిపోయిండు. ఈశ్వర్ వాయ్ కాలి అన్న. హాయ్ అన్న, నమస్తే అన్న. ఏం పేరు? రాజశేఖర్ అన్న. ఈరోజు రాజశేఖర్ అన్న పికప్ చేసుకుని అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో గైస్ ఫైనల్లీ మనము గచ్చిబౌలి అయితే వచ్చేసినాం అనమాట, ఏట్రియం మాల్కి. రైట్, సో మీకు చిన్న అనౌన్స్మెంట్ ఉంది మీకోసం. నేను ఫస్ట్ టైం కాంపిటీషన్ పెట్టబోతున్నా మంచి క్యాష్ ప్రైజ్తోన. లైక్ మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు.
తెలుగు వాళ్ళని లేపడానికి కంపల్సరీ. వేరే వేరే ఏమైనా కాంపిటీషన్ పెట్టినా మేము సపోర్ట్ చేస్తాం. మీరు రండి, మీరు ఎవరైనా కంప్లీట్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. కానీ ఆ తర్వాత ఐసీఎన్ తర్వాత మేము కండక్ట్ చేసేది ఏంటంటే చాలా ఎంట్రీ ఫీజు తక్కువ బ్రో, 500. కానీ క్యాష్ ప్రైజ్ మాత్రం 1 lakh, ₹1,00,000 క్యాష్ ప్రైజ్ అనమాట. సో ఫర్ ద ఫస్ట్ టైం ఎవరు కండక్ట్ చేయలేదు. సో నాకు వచ్చిన థాట్ ఏంటంటే మన తెలుగు వాళ్ళని టాప్లోకి తీసుకోవాలి. అరే తెలుగు వాళ్ళు ఎట్లా అంటే టాలెంట్ ఉంది బ్రో, కానీ బయటపడరు. తెలుగు వాళ్ళకు ఉన్న స్పెషాలిటీ ఏంటంటే టాలెంట్ ఉంటుంది కానీ బయటపడరు. అక్కడ హిందీలో ఎట్లా అంటే వాళ్ళ పెద్ద పెద్ద స్పాన్సర్లు ఉంటారు, ఏదో ఒకటి చేసుకొచ్చి వాళ్ళని బయటికి తీసుకొస్తారు. సో నాకు ఒక థాట్ ఉండే ఏంటంటే మన తెలుగు వాళ్ళల్లో కూడా మస్తు మంది పవర్ ఉన్నోళ్ళు ఉన్నారు, బలం ఉన్నోళ్ళు ఉన్నారు, చాలామంది టాలెంట్ ఉన్నోళ్ళు ఉన్నారు. సో ఈ కాంపిటీషన్ ఏంటంటే మోస్ట్ పులప్స్, మోస్ట్ పుషప్స్. ఇది ఎట్లా అంటే బ్రో అందరికీ జిమ్ చేయలేరు, అంటే లైక్ ఉన్నా కానీ అందరూ చేయలేరు. సో ఈ పులప్స్ పుషప్స్ అయితే కామన్. ఎవరైతే మోస్ట్ పులప్స్, మోస్ట్ పుషప్స్ కొడతారో నేను 3 కేటగిరీలు డివైడ్ చేసిన. అంటే ఫేర్ ఉండాలి. బిలో 18 ఇయర్స్ ఒక కేటగిరీ, 18 నుంచి 25 ఒక కేటగిరీ, 25 నుంచి 35 వరకు ఒక కేటగిరీ, 35-40 లోపు. ఈ 3 కేటగిరీలలో ఎవరెవరైతే లాస్ట్ వరకు పులప్స్ కొడతారో ఒక్కొక్క కేటగిరీకి 30,000 అని పెట్టేసి. అయితే ఫైనల్లీ ఇంటికి వచ్చేసిన అనమాట. ఈశ్వర్ గారి మీటప్ సక్సెస్ఫుల్ జరిగింది. అండ్ ఈరోజు కేకేఆర్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ చూసినాను. అస్సలు వేరే లెవెల్ ఉండే మ్యాచ్. 260 రన్స్ని చేజ్ చేసి కొట్టిరు. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఓడిపోతుంది అనుకున్నాను. బట్ చూడండి అస్సలు అన్ఎక్స్పెక్టెడ్, వేరే లెవెల్ అనమాట. నాకు మస్తు అనిపించింది. సో ఇంతటితో ఈ వ్లాగ్ సమాప్తం. మళ్ళీ రేపు కర్నూలు వెళ్ళబోతున్నాం గౌరవ్ గారిని మీట్ కావడానికి.